వార్తలకు వెళ్దాం. మహారాష్ట్ర సీఎం గా దేవేంద్ర ఫడ్నవీస్ కు లైన్ క్లియర్ అయినట్టుగా తెలుస్తోంది. దీనిపై రేపటిలోగా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ హైకమాండ్ తో మాట్లాడేందుకు ఫడ్నవీస్ ఢిల్లీ బయలుదేరారు. మహాయుతి కూటమిలో చీలికలొస్తున్నాయన్న ఆరోపణలకు ఏక్నాథ్ షిండే కౌంటర్ ఇచ్చారని అన్నారు దేవేంద్ర ఫడ్నవీస్. కూటమి పార్టీలన్నీ కలిసే ఉన్నాయని చెప్పారు ఆయన. 3 పార్టీలు చర్చించుకుని సీఎం ఎవరు అనేది నిర్ణయం తీసుకుంటామని అన్నారు. कि हमारी महायुति में कभी भी कोई एक दूसरे के प्रति अलग मत ये रहा नहीं है। हमने हमेशा साथ में बैठकर निर्णय किए हैं और चुनाव से पहले भी हमने कहा था कि चुनाव के बाद साथ में बैठकर निर्णय करेंगे। कुछ लोगों के मन में जो शंकाएं थी उनको दूर करने का काम सम्माननीय एकनाथ शिंदे जी ने किया है। जल्द ही हम हमारे नेताओं के साथ बैठेंगे और उचित निर्णय करेंगे। कब तक सर మహారాష్ట్ర సీఎం గా ఎవరిని చేయాలో బీజేపీ హైకమాండ్ కే వదిలేశామన్నారు ఏక్నాథ్ షిండే. ముఖ్యమంత్రి ఎంపికపై ప్రధానిదే తుది నిర్ణయమని, ప్రధాని ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామన్నారు షిండే. सरकार बनवताना तुम्हाला निर्णय घेताना कुठलं काही असं अडचणीचं आहे किंवा अडचण आहे माझ्यामुळे किंवा आणखी कुणामुळे हे कधी मनात आणू नका. तुम्ही आम्हाला मदत केलेली आहे. तुम्ही आम्हाला 2.5 वर्ष संधी दिली या ठिकाणी या राज्याचा विकास करण्यासाठी, या राज्यामध्ये उद्योगधंदे आणण्यासाठी, सगळं करण्यासाठी. त्यामुळे तुम्ही निर्णय घ्या. तुम्ही तुमचा निर्णय जो आहे तो निर्णय एक बाबा महायुतीचे म्हणजे प्रमुख म्हणून की बाबा एनडीए आमचे एनडीए దేశంలో ప్రధాని నరేంద్ర మోడీతో బీజేపీ తెలంగాణ ఎంపీలు ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. పార్లమెంట్లోని ప్రధాని కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతోంది. తెలంగాణలో రాజకీయ పరిస్థితులు, నియోజకవర్గాల్లో అభివృద్ధి, రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై ప్రధానంగా చర్చించనున్నారు. ప్రధానితో భేటీ ముగిసిన తర్వాత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో ఎంపీ ఎమ్మెల్యేలతో సునీల్ బన్సల్ సమావేశం కానున్నారు. పార్టీ సంస్థాగత ఎన్నికల వేళ ఢిల్లీలో బీజేపీ తెలంగాణ నేతల సమావేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తెలంగాణలో బీజేపీ వేగంగా విస్తరిస్తుందని అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బీఆర్ఎస్ దుష్ట పాలనను తెలంగాణ ప్రజలు మర్చిపోలేకపోతున్నారని అన్నారు మోడీ. అయితే కాంగ్రెస్ తీరుతో ఇప్పటికే జనం విసిగిపోయారని వ్యాఖ్యానించారు. దీంతో అందరూ బీజేపీ వైపు చూస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బీజేపీ తన గొంతు వినిపిస్తుందని చెప్పారు మోడీ. ఇక బీఆర్ఎస్ లానే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఫిరాయింపులను ప్రోత్సహించి చట్టానికి తూట్లు పొడుస్తున్నారని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సకాలంలో నిర్ణయం తీసుకోవాలని కోర్టు చెప్పినా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని అన్నారు. ఒకటే, ఈరోజు గతంలో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్నాడు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకుని మంత్రి పదవులు చేశారు. ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుని పార్టీ ఫిరాయింపుల చట్టానికి తూట్లు పొడుస్తూ ప్రజాభిప్రాయాన్ని పూర్తిగా కాలరాచేటువంటి ప్రయత్నం చేస్తాం. చాలా నిస్సిగ్గుగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా చేశారు, కనీసం రాజీనామా చేయకుండా. ఈరోజు టీఆర్ఎస్తో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే ఎంపీలుగా పోటీ, కాంగ్రెస్ తరఫున ఎంపీలుగా పోటీ చేసినటువంటి పరిస్థితి. ఇంతకంటే సాక్ష్యాలే. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు భేటీ అవుతారని తెలిపారు. ప్రతి నెల ఆర్టీసీకి 400 కోట్ల రూపాయలు మహాలక్ష్మి పథకం కోసం ప్రభుత్వం కడుతోందన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందిస్తున్నామని గుర్తు చేశారాయన. గ్యాస్ 500 రూపాయలకే ఇస్తున్నామని, రైతు భరోసాపై కసరత్తు జరుగుతోందని వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల విధి విధానాలు త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. 2 లక్షల లోపల ఆదాయం ఉన్న వాళ్లకు రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామని ప్రకటించారు. కొంతమంది ఇన్నాళ్లు రేషన్ కార్డులు ఇవ్వకుండా ఇంట్లో పడుకుని ఇప్పుడు దానిపై హడావిడి చేస్తున్నారని మండిపడ్డారాయన. చిత్తశుద్ది లేకుండా ఇన్నాళ్లు పాలించి ఇప్పుడు హడావిడి చేస్తున్నారని అన్నారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్న వాళ్లు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.
రైతులను ఇబ్బంది పెట్టారని, తాము అధికారంలోకి రాగానే 18,000 కోట్ల రూపాయలు ఇచ్చేశామని స్పష్టం చేశారు చిట్చాట్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. హైదరాబాద్లోని అన్ని చెరువులపై పర్యవేక్షణ బాధ్యత తమదే అని తెలిపింది తెలంగాణ హైకోర్టు. హెచ్ఎండిఏ పరిధిలోని చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల నిర్ధారించే వరకు పూర్తి పర్యవేక్షణ తీసుకుంటామని తెలిపింది. డిసెంబర్ 30లోగా పూర్తి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. హెచ్ఎండిఏ పరిధిలో 3,532 చెరువులున్నాయని తెలిపింది ప్రభుత్వం. ఇప్పటి వరకు 2,793 చెరువులకు ప్రాథమిక నోటిఫికేషన్లు జారీ అయ్యాయని కోర్టుకు తెలిపారు. ఇక మిగిలిన 530 చెరువులకు తుది నోటిఫికేషన్లు పూర్తయ్యాయని కూడా చెప్పారు ప్రభుత్వ లాయర్. నోటిఫికేషన్లు ఖరారు చేసేందుకు 3 నెలల పాటు గడువు కోరింది ప్రభుత్వం. అయితే అందుకు నిరాకరించిన తెలంగాణ హైకోర్టు తదుపరి విచారణ డిసెంబర్ 30కి వాయిదా వేసింది. నిజాలను దాయలేరని, ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తప్పించుకున్న వాస్తవాలను బయటకు తీస్తామని అన్నారు జస్టిస్ చంద్రఘోష్. కాళేశ్వరంపై విచారణలో భాగంగా ఇంజనీర్లను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారాయన. పైగా వాస్తవాల్ని దాచే ప్రయత్నం చేసినా వాళ్లపై తాను స్వయంగా చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. కాళేశ్వరం నిర్మాణంలో ఏం జరిగింది, మీరు ఏం చూశారో, ఏం చేశారో చెప్పడానికి ఎందుకంత భయమని ప్రశ్నించారు. ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మర్చిపోయామంటూ ఎలా దాటవేస్తున్నారని నిలదీశారు. ఇక రాష్ట్ర స్థాయిలో జరిగిన విషయాలను కేంద్రం పైకి నెట్టే ప్రయత్నం చేయవద్దన్నారు. ఇంజనీర్లు అఫిడవిట్లలో చెప్పిన విషయాలు ఫీల్డ్లో కనిపించడం లేదన్నారు చంద్రఘోష్. ఇంజనీర్లు నిబద్ధతతో పనిచేస్తే బ్లాకులు ఎందుకు కొట్టుకుపోతాయని నిలదీసింది కాళేశ్వరం కమిషన్. కమిషన్ కు అఫిడవిట్ ఇచ్చామన్నారు కేంద్ర జలశక్తి సలహాదారు వేదిరే శ్రీరామ్. ప్రాజెక్టుకు సంబంధించి తన దగ్గర గల వివరాలను అఫిడవిట్ రూపంలో ఇచ్చామన్నారు. ఎన్డీఎస్సీ రిపోర్ట్ అంశం గురించి కమిషన్ చీఫ్ తనతో మాట్లాడినట్టుగా తెలిపారు శ్రీరామ్. ప్రాజెక్టులో గుంతలను తెలంగాణ ఇంజనీర్లు పూడ్చారని అన్నారు. అందువల్ల జియోటెక్నికల్, జియోఫిజికల్ డేటా కోల్పోయినట్టు వివరించారాయన. ఇక జియోఫిజికల్ టెస్టుల కోసం ఎన్డీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వాన్ని పలు వివరాలను అడిగితే ఇవ్వలేదని తెలిపారు. ఎన్డీఎస్సీ అడిగిన సమాచారం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్లే నివేదిక ఆలస్యమవుతుందని అన్నారు శ్రీరామ్. ఏదైతే స్టేట్ గవర్నమెంట్ ఏదైతే టెస్ట్ చేయాలో, జియోటెక్నికల్, జియోఫిజికల్ ఇన్వెస్టిగేషన్స్ ఏదైతే చేయాలో వాటిని పూర్తిగా ఇంకా చేయలేదు. ఏదైతే టెస్ట్ చేయమని అడిగిందో ఎన్డీఎస్ఏ వాటిని చేయకపోగా ఏదైతే కింద గ్యాప్స్ ఫామ్ అయినాయో డౌన్ స్ట్రీమ్లో, అప్ స్ట్రీమ్లో కానీ ఆ గుంతల్ని మొత్తం కూడా గ్రౌటింగ్ చేసి పూర్తి చేశారు. స్టేట్ ఇంజనీర్స్ వారు ఒక కమిటీ ఫామ్ చేసుకొని వారి అప్రోచ్ ప్రకారం వాళ్ళు ఆ గుంతలను పూడ్చడం జరిగింది. దానివల్ల ఏమైందంటే గ్రౌటింగ్ అనేది మొత్తము ఆ గుంతల్ని మొత్తం పూడ్చేసరికి కింద గ్రౌండ్లో ఉండే జియోటెక్నికల్ డేటా మొత్తం కూడా మనం కోల్పోవడం జరిగింది. కడప జిల్లా ఆర్టీపీపీలో ఫ్లై యాష్ వివాదం ఇంకా సద్దుమణకలేదు. ఆర్టీపీపీ దగ్గర రాత్రి నుంచి పోలీసులు బలగాలు మోహరించి ఉన్నాయి. ఫ్లై యాష్ లోడింగ్ కోసం ఆర్టీపీపీ దగ్గరకు జేసీ ప్రభాకర్ రెడ్డికి చెందినటువంటి 7 లారీలు అక్కడికి చేరుకున్నాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. ఫ్లై యాష్ వివాదంపై సీఎం సీరియస్ అయినా వివాదం సద్దుమణకకపోవడంతో టెన్షన్ కొనసాగుతోంది. కడప జిల్లా ఆర్టీపీసీ ఫ్లై యాష్ తరలింపు వివాదం సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లింది. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య బూడిద తరలింపు సరఫరాపై వివాదం నెలకొంది. ఈ ఘటనపై సీఎంఓ అధికారులు, జిల్లా అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు. బూడిద తరలింపు విషయంలో రాజకీయ వివాదం చెలరేగడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరు పార్టీల నేతల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు ఆయన. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా నేతల వ్యవహారం ఉందన్నారు చంద్రబాబు. లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించేలా అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తే ఏమాత్రం సహించేది లేదన్నారు. మొత్తం ఘటనపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. శాంతి భద్రతల విషయంలో ఎక్కడా సమస్య రాకుండా చూడాలని, ఈ విషయంలో కఠినంగా ఉండాలని ఉన్నతాధికారులను ఆదేశించారు సీఎం. మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపే దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ఏపీ కేబినెట్ సబ్ కమిటీ. త్వరలో విద్యాలయాల స్థాయిలో యాంటీ నార్కటిక్ బృందాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అలాగే గంజాయి నిర్మూలనకు రాష్ట్ర స్థాయిలో భారీ అవగాహన సదస్సు నిర్వహించాలని తీర్మానించింది కేబినెట్ సబ్ కమిటీ.
ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో సదస్సు నిర్వహించాలని భావిస్తున్నారు. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో గంజాయి నిర్మూలన కోసం కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే యాంటీ నార్కటిక్ టాస్క్ ఫోర్స్ పేరును ఈగల్ గా మార్చడంపై చర్చించింది కేబినెట్ సబ్ కమిటీ. నార్కటిక్ కట్టడిపై సబ్ కమిటీ సమావేశంలో మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. గంజాయి విక్రయించే వారి కుటుంబానికి సంక్షేమ పథకాలు కట్ చేస్తామన్నారు లోకేష్. గంజాయి డ్రగ్స్ దందాపై ఇక యుద్ధం చేస్తామన్నారు లోకేష్. గంజాయి డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలని ఆదేశాలు జారీ చేశారు. ఏపీ యాంటీ నార్కటిక్స్ టాస్క్ ఫోర్స్ పేరును ఈగల్ గా మార్చేశారు. పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలు, గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈగల్ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు లోకేష్. న్యూస్ ప్రధాని మోడీతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. పార్లమెంట్లోని ప్రధాని కార్యాలయంలో ప్రధానితో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. దేశంలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వాలనే బలమైన సంకల్పంతో రూపొందించిన జల్ జీవన్ మిషన్ పథకం లక్ష్యాలను గత వైసీపీ ప్రభుత్వం గాలి కొదిలేసిందని, ఈ పథకాన్ని ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకువెళ్తామని అన్నారు. జల్ జీవన్ మిషన్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడంలో రాష్ట్ర విజన్ను ప్రధాని ముందుంచారు. అంతకుముందు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్తో కూడా పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. అదానీ ఒప్పందం అంశంపై స్పందించారు. గత ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందని, దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేశాకే నిర్ణయం తీసుకుంటామని అన్నారు. సార్, హౌ ఆర్ యు? బాగున్నారా? నిర్మల్ జిల్లా దిలావర్పూర్ రైతులు ఆందోళన విరమించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇథనాల్ ఫ్యాక్టరీకి ఇచ్చిన అనుమతులను రద్దు చేయడంతో సంబరాలు చేసుకున్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ 2 రోజులుగా ఆందోళన చేస్తున్నారు రైతులు. ఈ క్రమంలో రైతులతో నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి శర్మిల చర్చించారు. ఇథనాల్ ఫ్యాక్టరీని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు రైతులు. అలాగే యువకులపై పెట్టిన కేసులు, ఉపాధ్యాయునిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరారు. రైతుల డిమాండ్లకు కలెక్టర్ అంగీకరించారు. దీంతో ఆందోళన విరమించారు రైతులు. దిలావర్పూర్లో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనుల్ని తమ ప్రభుత్వం నిలిపివేసిందన్నారు మంత్రి సీతక్క. అయితే అక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఎవరు అనుమతులిచ్చారని ప్రశ్నించారామె. అందులో ఎవరెవరు డైరెక్టర్లుగా ఉన్నారు, వాళ్ల వెనుక ఉన్నటువంటి పెద్ద హస్తం ఎవరిదో కూడా అందరికీ తెలుసన్నారు సీతక్క. సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ఫ్యాక్టరీని ఖచ్చితంగా ఎలాంటి పురోగతి లేకుండా ఇప్పుడు ఎక్కడికక్కడ ఆపేయడం జరిగింది. కానీ ఎవరు పర్మిషన్ ఇచ్చిర్రు మీకు తెలుసు, ఎవరెవరు భూములు ఇచ్చిండ్రో మీకు తెలుసు. మీరు అందరు బయటికి వచ్చి మీరు మాట్లాడండి, ఆ విషయాలు మాట్లాడండి. ఎవడో రెచ్చగొడితే ఇవాళ రోడ్ల మీదకి వచ్చి రేవంత్ రెడ్డినో ఇంకో ఈ ప్రభుత్వాన్ని అనుడు కాదు. ఎవరు ఇచ్చిర్రు, దీంట్లో ఎవరు డైరెక్టర్లు. పరవాడ ఠాగూర్ ఫార్మా కంపెనీలో విషవాయువు లీకైన ఘటనపై హోంమంత్రి అనిత సీరియస్ అయ్యారు. గతంలో ప్రమాదాల నివారణకు స్పష్టమైన ఆదేశాలిచ్చిన కంపెనీల నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఒకరు మృతి చెందడం బాధాకరమన్నారు. అస్వస్థతకు గురైన బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హాతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు అనిత. దర్యాప్తు అనంతరం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. అనకాపల్లి జిల్లా పరవాడలోని జవహర్ లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ప్రమాదం జరిగింది. అనకాపల్లి జిల్లా పరవాడలో ఠాగూర్ ఫార్మా కంపెనీలో ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు వైసీపీ అధినేత జగన్. యాసిడ్ లీక్ అవడం వల్ల ఒక కార్మికుడు చనిపోవడం బాధాకరమన్నారు. మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు జగన్. అలాగే అస్వస్థతకు గురైన వాళ్లకు మెరుగైన వైద్యం అందించాలని అన్నారు.